పర్జన్య అనే ఆయన మేఘాలకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన దేవత. దేవత మన కంటికి కనిపించదు. తస్య ఆత్మమూర్తయ, ఆ దేవత యొక్క రూపాలు అంటే భౌతికమైన రూపాలు కొన్ని కంటికి కనిపిస్తాయి. ఆ కంటికి కనిపించే కొన్నిటిలో మేఘాలు అనే రూపాలు మనకున్నాయి. ఇంద్రుడి యొక్క అన్ని రూపాలు మనకు కనిపించవు. మేఘాలు అనేటువంటి ఆయన యొక్క రూపాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి మేఘాలు మన కంటికి కనిపించే రూపాలు. ఆ మేఘాలకు అధిదేవత ఇంద్రుడు. ఆ ఇంద్రుడు మన యాగంలో దేవత. ఎందుకు అంటే వర్షమే ఫలితం. వర్షం ఎందుకు అని అంటావా? ఈ మేఘాలే కదా మనకు వర్షిస్తాయి. ఈ మేఘాలు గనక వర్షించకపోతే ప్రాణులన్నీ కూడా నానా ఇబ్బందులు పడతాయి. నీరు లేనిదే ఏ పని జరగదు. నీరు లేనిదే పంటలు పండవు. నీరు లేనిదే దాహం తీరదు. నీరు లేనిదే శరీరాన్ని కడుక్కునేందుకు కూడా వీలుండదు. అసలు ఏ సౌకర్యమూ లేదు. భూతానాం ప్రీణనం, ప్రతి ప్రాణికి సంతోషాన్ని ఇచ్చేది వర్షం లేదా నీరు. అసలు ప్రతి ప్రాణి యొక్క జీవితం సాక్షాత్గానో పరంపరగానో ఈ వర్షం మీదే, ఈ నీటి మీదే ఆధారపడి ఉంది. అలాంటి నీటిని ఈ మేఘాలు ఇస్తాయి. మేఘాలకు అధిపతో ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడిని దేవతగా పెట్టుకుని మేఘాలు వర్షం కురిసేలా చేయవయ్యా దేవుడా అని ఆయన్ని ప్రార్థిస్తూ ఆ ఫలితం కోసం, వర్షం కోసం మనం యాగం చేస్తున్నామయ్యా. ఏ సాధనాలు వాడి, ఏ ద్రవ్యాలు వాడి, ఏ వస్తువులు వాడి మీరు యాగం చేస్తున్నావు అని అడిగావరా అబ్బాయి? మనము పూజిస్తున్నాము, మనము యాగంతో ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలామందే చేస్తున్నారు. ఇది కేవలం మనం మాత్రమే అనుసరిస్తూ వస్తున్నది కాదు. చాలామంది శిష్యులు ఈ పని చేస్తున్నారు. మేఘాలకి నీటిని వదిలిపెట్టే ముచాం, నీటిని వదిలిపెట్టేటువంటి మేఘాలకు ఆయన అధిపతి. ఈశ్వర వాటన్నిటిని నియంత్రిస్తాడు. అందుకనే కొన్ని మబ్బులు కొన్ని చోట్ల కురుస్తాయి, కొన్ని చోట్ల కురవవు. ఆయన అధీనంలో ఉంటాయి అవి. ఆయన అభిప్రాయం ప్రకారమే మబ్బులు మాట వింటాయి, మబ్బులు పనిచేస్తాయి. అటువంటి ఆ ఇంద్రుడిని తద్రేతసా సిద్ధైర్ద్రవ్యైర్యజంతే, ఆ ఇంద్రుడు మనకి వర్షంగా నీటిని కురిపిస్తే, ఆ నీరు పారి చక్కగా పంటలు పండితే, ఆ పంటల్నే ఈ యాగానికి ద్రవ్యాలుగా చేసుకుని మనం యజ్ఞాలు చేస్తున్నాం రా అబ్బాయి. ఏమి సాధనాలు అని అడిగావు కదా, ఇవే సాధనాలు. ఆ ఇంద్రుడి యొక్క ప్రభావంతో పెరిగినటువంటి పంటల ద్వారా వచ్చిన వస్తువులు ఇవే యాగద్రవ్యాలు. రకరకాల క్రతువులు చేస్తూ ఉంటారు కదా మానవులు. ఏ మానవుడు ఏం చేసినా సరే ఆ యజ్ఞంలో ఇంద్రుడు ప్రధానంగా ఉంటాడు. ఎందుకు ప్రధానంగా ఉంటాడు అంటే, ఇంద్రుడు నీటిని విడిచిపెడితే ఆ నీటితో పుట్టేదే ప్రతి వస్తువు. కాబట్టి ఇంద్రుడు మనకు చేసిన ఉపకారానికి మనం ఆయనకి కృతజ్ఞతను తెలియజేసుకోవాలి అని అందరూ, మానవులందరూ కూడా ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు రా అబ్బాయి.